అయ్యి బాబోయ్! అరటికాయ ఎగురంటే చాలా మందికి చాలా ఇష్టం. మరి ఎప్పుడు చూసినా ఒకే మోడల్‌గా, ఒకటే రెగ్యులర్‌గా చేసుకుంటే ఏమాత్రమైనా బాగుండిద్దా? కూసంత కళా పోషకం కూడా ఉండాలి. అంటే దీంట్లో వెరైటీలు కూడా మనం చక్కగా చేసుకోవాలి. ఎట్టా చేసుకోవాలో ఇట్టాంటి పకోడీ చేసి పెట్టామనుకో, దాని తగ్గట్టు కూసంత రసం కూడా పెట్టుకుంటే నా సామిరంగా ఒక రోజంతా కమ్మగా తిన్నామని సాటిస్ఫాక్షన్ అయిపోతారు. మరి ఎట్టా చేశాను వివరంగా చెప్తాను. ఒక్కసారి నేర్చుకోండి. ముందు ఈ అరటికాయ ఎగురికి కూసంత మసాలా అనేది తగిలియాలి. మరి ఎట్ట తగిలియాలంటే ఇట్టగా ఒక ప్లేట్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చక్కగా 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఇప్పుడు 1 ½ టేబుల్ స్పూన్ కారం, ఇక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్. నేను నీళ్ళు చుక్క వేయకుండా ఇలా మిక్సీ ఆడించుకున్నానమ్మా, అందుకే ఇలా పొడి పొడిగా ఉంది, అర్థమైందా? ఇక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి, కొద్దిగా కూసంతా రెడ్ కలర్ వేసుకోండమ్మా మీకు నచ్చితేనే. ఇక 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, ఇక 3 టేబుల్ స్పూన్ పెరుగు, సరేనా? ఇలా వేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇక మనకి ఇంత టైట్గా ఉండకూడదు, కూసంతా వాటర్ కానీ వేసుకుంటే చక్కగా లూజ్ అయ్యిద్ది. అప్పుడు మీరు ఈ అరటికాయ ముక్కల్ని మీరు అలా డిప్ చేసుకొని చక్కగా నూనెలో వేసుకోవచ్చు. లేదనుకో పొడి పొడిగా ఉంటే మీకు నూనెలో వేసేప్పుడు రాలిపోతూ ఉంటుంది. అందువల్ల కూసంతా నీళ్ళు వేసుకొని మంచినీళ్ళు చక్కగా ఇలాగా లూజ్గా కలుపుకోండి. ఈ మాదిరిగా అంటే ఇటు టైటు కాదు ఇటు లూజు కాదు, ఈ మాదిరిగా ఉన్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా మసాలా అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు నేను రా బనానా తీసుకున్నా, అంటే అరటికాయ తీసుకొని ఇలాంటి 5 కాయలు తీసుకున్నా, అంటే కేజీ పకోడీ చేస్తున్నాను. ఇక వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని తలాతోగా కట్ చేసుకుని ఇక పీల్ మొత్తం తీసేసాను. అంటే ఆ రా బనానాకి ఉన్న తొక్క అంతా తీసేసుకొని చక్కగా ఇలాగా ఒక్కసారి మళ్ళీ వాష్ చేసుకొని ఇక చిన్న చిన్న ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేయండి. అర్థమైందా? మీరు ఎప్పుడులాగానే కూరకు కోసినట్టు కోయకండి, ఇట రౌండ్గా సన్నగా ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు మనం ఇవన్నీ వాటర్లో వేసేసుకునే ముక్కలని ఇప్పుడు ఆల్రెడీ మీరు మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నారు కదా, ఆ మసాలా పేస్ట్లో ఈ బనానా మొత్తం వేసేసి ఇలా ఆర్డర్గా ఇలా ఒక 5 నిమిషాలు వదిలేయండి, నాననివ్వండి అన్నీ. అంటే మీరు నూనెలో వేసేటప్పుడు 2 నిమిషాల ముందు నానపెడితే సరిపోద్ది. ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఒక కడాయిలో వేసుకొని చక్కగా మంట అనేది హైలో పెట్టండి. మనం నూనె బాగా వేడిన తర్వాత ఈ మొక్కలు వేసేటప్పుడు మీడియంలోకి వెళ్ళిపోవాలి మంట అనేది. ఇటు హై వద్దు ఇటు లో వద్దు, మీడియంలోనే వెళ్తేనే పర్ఫెక్ట్గా ఉండిద్ది. లేదంటే హైలో అయితే మాడిపోద్ది, ఇటు లో అయితే నూనె అంతా పీల్చేసుకుంటూ ఉండిద్ది. అందుకే ముక్కలు వేసేటప్పుడు మనం మీడియంలో పెట్టండి, అర్థమైందా? ఇలా చక్కగా ఆర్డర్గా నీట్గా వేసేసుకోండి. మనకి ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకుంటే మీకు అతుక్కోకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఆ ముక్క చక్కగా సపరేట్గా ఉండిద్ది, అర్థమైందా? ఇలా అన్నీ నూనెలో వేయించుకోండి. మీకు పట్టేంత వరకు డీప్ ఫ్రైకి సరిపడినంత ముక్కలన్నీ వేసుకుని ఇలా దోరగా ఒక 2 నిమిషాల వరకు అటు ఇటు తిప్పి ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండండి, అర్థమైందా? లేదంటే మీరు ఒకవైపే ఉంచేసారంటే రెండో వైపు ఇంకా పచ్చితనం అలాగే ఉండిద్ది. అందుకే 2 వైపులు తిప్పుకుని ఖచ్చితంగా 5 నిమిషాల్లో ఇలా ఏగిపోతూ ఉండిద్ది. తీసేయండమ్మా. ఇలా నూనె చెక్కు రానికుండా మొత్తం ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకోండి. అట్లాగే ఇప్పుడు ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవి కూడా అట్లాగే వేసేసుకోండి. చక్కగా అన్నీ డీప్ ఫ్రై బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి, అర్థమైందా? మీకు ఈజీగా ఉందా? ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్లో వేసుకున్నప్పుడు మీరు చక్కగా ఇలా హ్యాపీగా తినేయవచ్చు. ఎప్పుడు లేస్లు కుర్కురేలు ఇలా బంగాళదుంపలే కాకుండా ఇవి కూడా చక్కగా మీరు ఇలా సాయంత్రం వేళ చక్కగా తినచ్చు. పకోడీ టైప్ కదా. ఇక దానిపైన కొద్దిగా కూసంత కరివేపాకు వేయించుకోవాలి. ఇలా ఒకటో రెండో పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేయించుకొని హ్యాపీగా మంచింగ్ కోసం తినచ్చు. లేదు మాకు రైస్లో కావాలంటే మరి ఇలాగా అన్నంలోకి కలవదు, మరి చక్కగా ఒక రసం మీకు నచ్చింది పెట్టుకోండి. నేనైతే కొబ్బరి రసం అయితే నాకు చాలా ఇష్టం.
అదీ కాకుండా మొన్న టమాటా రసం చూపించాను, చింతపండు రసం చూపించాను, ఇప్పుడు కొబ్బరి రసం కూడా చూపించాలిగా మీకు. అందుకని ఈరోజు నేను కొబ్బరి రసం చేశాను. ఇది పర్ఫెక్ట్గా అయిందా మీకు క్లియర్గా కనబడుతుంది కదా. ఇప్పుడు నేను రసం ఎలా చేస్తానో వివరంగా చెప్తున్నాను. ఇలాగా మనకి ఇంత కమ్మగా ఇంత టేస్టీగా ఉండాలంటే మనం ఒక బౌల్ తీసుకొని చక్కగా నేను 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇలా మొత్తం వాటర్ అనేది వేసుకొని ఇప్పుడు పులుపు తగినంత చింతపండు, తర్వాత కూసంత కరివేపాకు 2 రెబ్బలు, కూసంత కొత్తిమీర 2 రెబ్బలు, ఇక 2 టేబుల్ స్పూన్ సాల్టు. ఇలా మనం రసాలు పెట్టినప్పుడు మనకి సాల్ట్ అనేది కూసంత ఎక్కువ పడిద్ది కదా, అందుకే చూసి వేసుకోండి. ఇక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం లేకుండా చక్కగా 3 ఎండుమిర్చులు కూడా వేసుకోండి. అర్థమైందా? కారం ఎండుమిర్చులు లేకపోతే కారం వేసుకోవచ్చు. ఇక కొబ్బరి అనేది నేను ఒక కాయను కొడితే 2 బద్దల్లాగే విడుపుతాయి కదమ్మా, దాన్ని నేను ఒక అరబద్దే వేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీ ఆడించుకున్నాను. ఇప్పుడు ఆ అరబద్ద కాయ మొత్తం వేసేసుకుంటున్నాను. అర్థమైందా? మనకి కొబ్బరి రసం అంటే కూసంత 1 స్పూన్ 2 స్పూన్లు అయితే అది కొబ్బరి రసం ఎందుకయ్యిద్ది, మనకి ఏదైనా కూసంత ఎక్కువగా వేస్తేనే ఆ పేర్లు పెట్టుకోవడానికి బాగుండిద్ది. అందుకే నేను ఒక అరచెప్పు మొత్తం ఇలాగా మిక్సీ యాడ్ చేసుకుని వేసేసుకున్నాను. మీకు కొబ్బరి అంటే ఇష్టం లేని వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో చూడండి, చాలా ఇష్టపడతారు. ఈ రసం అంత టేస్టీగా ఉండేది కొబ్బరి వేయగానే. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ అమ్మ. రసం పౌడర్ ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాను, కానీ నా దగ్గర అయిపోయింది. అందువల్ల నేను ఎంటీఆర్ది రసం పౌడర్ ఉండిద్ది. ఇదేం బ్రాండెడ్ కాదు, అంటే ఏమంటారంటే ప్రమోషన్ కాదు. నేను రెగ్యులర్గా ఇంట్లో ఇది లేకపోతే గ్యారెంటీగా అదే వాడతానమ్మా, ఎంటీఆర్ రసం పౌడరు. ఇలా 2 టేబుల్ స్పూన్ వేసుకుని చక్కగా ఇలా ఓవరాల్గా కలుపుకోండి. ఇక స్టవ్ మీద హై ఫ్లేమ్లోనే ఇలా పెట్టుకొని ఖచ్చితంగా పావుగంట సేపు బాగా మసలనివ్వండి. మరి టమాటా వేయలేదంటక్క మొత్తం అన్నీ వేసావు కానీ అని అంటే, మరి టమాటా వేస్తే కూసంత ఆ ఫ్లేవర్ ఉండేది కదా. మనం చింతపండు అంటే చింతపండు రసం అంటాం, టమాటా వేస్తే టమాటా రసం అంటాం, ఇప్పుడు కొబ్బరి వేస్తాం కదా, అందుకే కొబ్బరి రసం అన్నాము. మరి పులుపుకు ఉండాలి కదా ఏ రసం అయినా, అందుకే చింతపండు కూడా వేసాం. అర్థమైందా? ఇలా టమాటాలు కాకుండా కొబ్బరితోనే ఇలా వేసుకుని చక్కగా 15 నిమిషాల తర్వాత ఇలా తాలింపు పెట్టుకోండి. ఇక ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఒక 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇలా వేసుకుని 2 రెబ్బల కరివేపాకు. ఇక దోరగా వేగిన తర్వాత మనం మసలిస్తున్న ఈ చారు 2 గెరిటలు వేసుకుని 1 నిమిషం అటు ఇటు వేయించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ కాగుతున్న చారులో ఈ తాలింపు అనేది వేసేసుకోండి. ఇక ఇంతే, చక్కగా మనకి 15 నిమిషాల్లో రెడీ అయిపోద్దమ్మా ఈ కొబ్బరి చారు అనేది. ఈజీగా ఉందా? అదీ కాకుండా మీకు అంతకుముందు చూపించినట్టు ఇలా అట్టికాయ ఇగురులో ఇలాంటి కమ్మనైన కొబ్బరి చారు వేసుకుని హ్యాపీగా ఒక పట్టు పట్టండి అమ్మా. మరి ఈ 2 రెసిపీస్ ఇట్టా వేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో ఇలా సర్వ్ చేసుకుని మీకు ఇష్టమైన వాళ్ళందరికీ పెట్టచ్చు. అర్థమైందా? ఈ కర్రీ తిన్నాక అయ్య బాబోయ్ ఈ మధ్యన నీ వంటలేంటి ఇంత బాగుంటున్నాయి అని తెగ మెచ్చేసుకుంటూ ఉంటారు. సరే అయితే మీకు ఇంతకీ ఈ రసం ఈ ఏపుడు కర్రీ మీకు నచ్చిందమ్మా? నచ్చితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. బాయ్ అమ్మా, మళ్ళీ రేపు పొద్దునకల్లా వస్తానే.